అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాల్టి రెసిపీ వచ్చి ఎంతో కమ్మగా నోరూరించే టమోటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికి ఎండతో పని లేకుండా మనం ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది అన్నంలోకి అలాగే ఇడ్లీ ఉప్మాలో కూడా చాలా రుచిగా ఉంటుంది. కడుపు నిండా తినేస్తారు అన్నంలో అయితే. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మనమైతే చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేనైతే ఒక 1/2 kg టమోటాలు అయితే తీసుకొని వాష్ చేసి నీళ్లు లేకోకుండా ఆరబెట్టేసుకున్నానండి. అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇక్కడ చింతపండు అయితే నిమ్మకాయ ఎంత సైజు, ఒక చిన్న నిమ్మకాయ ఎంత సైజు అయితే తీసుకున్నాను. పులుపు ఎక్కువగా అవుతుందని స్టవ్ ఆన్ చేసి బాణలి అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు బాణలిలోకి మనం కట్ చేసుకున్న టమోటా, చింతపండు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ప్లేట్ వేసేసి మనం టమోటాలు సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఉడికిచ్చేసుకుందాము. అంతలోపల దీనికి కావాల్సిన పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేను ముందుగా అయితే ఇక్కడ కప్లో చూపిస్తున్నాను. కొద్దిగా మెంతులు వేసుకుందాం. ఎక్కువగా వేసుకుంటే చేదవుతుందని నేను తీసుకున్న క్వాంటిటీకి వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. ఇవి మనమైతే వేపేసుకుందాము. ఒకసారి ప్లేట్ తీసి టమోటాలు అయితే కలిపిన తర్వాత వేపుకుందాము. ఇందులో నీళ్ళు ఇలా అన్నీ వస్తూ ఉంటాయి. టమోటాలు అవి మిక్స్ చేసుకుంటూ నీళ్ళు అనేవి ఇమిరిపోయేదాకా మనమైతే ఉడికించుకోవాలి. టమోటాని మధ్య మధ్యలో ఇట్లా స్మాష్ చేస్తూ ఉండండి. టమోటా అనేది మనకి ఇట్లా పలుకులుగా ఉండకుండా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇలా స్మాష్ చేసుకుంటే మనకి టమోటా గుజ్జులాగా బాగా పచ్చడి బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనమైతే తీసుకున్న ఆవాలు, మెంతులు అయితే వేపుకుందాము. స్టవ్ ఆన్ చేసి బాణలు అయితే పెట్టేసుకొని మెంతులు, ఆవాలు వేసి ఎక్కువ మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకోవాలి. అలా వేపితే చేదు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా బాగా ఆవాలు అనేవి చిటపట అంటూ ఉంటాయి. అప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మీకు వీలైతే మిక్సీ జార్లో వేసుకోండి, లేకుంటే రోల్లో అయినా దంచుకోండి. ఎందుకంటే ఇంత కొద్ది క్వాంటిటీ మనకు మిక్సీ జార్లో పడదు కాబట్టి ఇవైతే చల్లారనిచ్చుకుందాము. ఇప్పుడు మనమైతే టమోటాలు బాగా మగ్గిపోయాయి. ఇందులోకి అయితే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మీ స్పైసీని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేశాను. మీ కారం ఎంత కారం కావాలో మీరు అంత యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి బాగా ఉప్పు, కారం కలిసేలాగా టమోటాకి కలిపేసుకుందాము. ఇలా కాస్త మగ్గితే మనకు అప్పుడే కలర్ తెలిసిపోతుంది చూడండి. ఎర్రగా కలర్ అయితే వచ్చేసింది ఉప్పు, కారం వేయగానే. ఇప్పుడు దీన్ని అయితే ఒక 2 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనమైతే దంచుకున్న ఆవాలు, మెంతి పొడి అయితే వేసేసుకుందాము. ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి బాగా ఉడికించుకుందాము. అడుగంటకోకుండా కలుపుతూనే ఉండండి. అడుగంటితే మాడు వాసనలాగా వస్తుంది కాబట్టి పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుంది. ఇలా అంతా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీనికైతే వెల్లుల్లి రవ్వ ఒక గడ్డనైతే ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకుందాము. ఇందులోకి అయితే ఆయిల్ కాస్త ఎక్కువగానే ఒక గరిటె దాకా వేసుకోండి. మన పచ్చళ్ళు అంటేనే ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. బాగా వేడెక్కిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రవ్వలు అయితే వేసుకుందాం. కొంచెం క్రష్ చేసి వేసుకోండి. అందులో ఫ్లేవర్ అంతా పచ్చడి తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటాయి వెల్లుల్లి రవ్వలు. ఇందులోకి అలాగే కాస్త ఎర్రపడిన తర్వాత ఆవాలు అయితే వేసుకుందాము. ఆవాలు అయితే 1 టేబుల్ స్పూన్ దాకా వేసి బాగా చిటపట్లాడిన తర్వాత ఆయిల్లో వెల్లుల్లి రవ్వలు కూడా కొద్దిగా ఎర్రగా వేపుకుందాము. అలా వేగిన తర్వాత ఇందులోకి అయితే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే వేసేసుకుందాం. ఒక 2 రెమ్మల దాకా వేసుకొని అంతా బాగా వేపుకున్న తర్వాతనైతే మనం ఇందాక చేసి పెట్టుకున్న టమోటా పచ్చడిలోకి అయితే వేసేసుకుందాము. అంతే అండి, మన టేస్టీ అయిన టమోటా పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది మీకు రంగు మారకోకుండా ఇలాగే ఉండాలనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోండి. బయట ఉన్నా కూడా నిల్వ ఉంటుందండి. ఇదైతే మా పాప ఫేవరెట్ టమోటా పచ్చడి. అందుకే తను ఊరు నుండి వచ్చిందని చేశాను. చాలా బాగుందండి. ఇంకా వేడి వేడిగా అన్నంలోకి, ఇడ్లీ, ఉప్మాలోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా బౌల్ తీసుకొని
మన టమోటా పచ్చడిని సర్వ్ చేసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా అమ్మాయి అయితే ఇంకా టేస్ట్ చూడడానికి అయితే రెడీగా ఉంది. ఇదిగోండి ఇప్పుడు టేస్ట్